వైద్యం బాధుడే బాధుడు. దక్షిణాదిన తెలంగాణ వైద్య ఖర్చు అత్యధికంగా అవుతున్న రాష్ట్రం అదే. దక్షిణ తెలంగాణ పైన ఎంత దుర్మార్గం అంటే, మీ దక్షిణ తెలంగాణ దక్షిణ ఇండియా, ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఏదైతుందో 100% డెవలప్మెంట్ అట్లే జరిగింది. 100% ఈ 5-6 రాష్ట్రాలు పెద్ద ఎత్తున డెవలప్ అయినాయి. ఇప్పుడు తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, కర్ణాటక చూడండి, కేరళ చూడండి, తమిళనాడు చూడండి, ఈ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయినాయి. మీరు అక్కడ నార్త్ చూసుకోండి, బీహార్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఉంది, లేకపోతే వివిధ రాష్ట్ర మధ్యప్రదేశ్ ఏ విధంగా ఉంది. ఏమైనా డెవలప్ అయిన స్టేట్స్ ఉన్నాయా? ఏవీ లేవు. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే, సౌత్ ఇండియాలో ఇంత పెద్ద డెవలప్మెంట్ జరిగింది కాబట్టి డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. సో ఇక్కడ మరి పాలకులు కూడా అదే విధమైన సోయితో ఉన్నారు తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ దేశంలో ప్రజల సగటు ఆసుపత్రి ఖర్చు 34,000 కాగా తెలంగాణలో అది ఏకంగా 52,000 ఉంది. అంటే దేశ సగటు కంటే రాష్ట్రంలో వైద్య ఖర్చు 50% ఎక్కువగా ఉంది. ఎందుకు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు? ఒకటి, కల్తీ ఫుడ్ తినడం వల్ల. 2, కల్తీ ఫుడ్ కాకుండా కల్తీ కూరగాయలు, కల్తీ పళ్ళు, ఏదైనా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ కూడా కల్తీనే కారణము. ఇప్పుడు రెస్టారెంట్లకు పోతే అదే పరిస్థితి కనబడుతోంది. లేకపోతే ఇప్పుడు పళ్ళు కొందామంటే అదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు అరటి పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ, లేకపోతే యాపిల్స్ కానీ, లేకపోతే పుచ్చకాయలు కానీ, మీరు ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ తోటి ఇంజక్షన్లు ఇచ్చినే పనులే కనబడుతుంది తప్ప వేరే ఏముండవు. ఇవి ఎక్కడ కూడా మీకు కార్బోహైడ్రేట్సా లేకపోతే కాదా అని మీకు ఎక్కడ. ఇప్పుడు మామిడికాయల సీజన్ కంటే ముందే 1 నెల ముందు 2 నెలల ముందు నుంచి మామిడికాయలు వచ్చేసినాయి. ఏమైనా అంటే టేస్ట్ ఉంటాయి అంటే అవి టేస్ట్ ఉండవు. వాటికి ఇంజక్షన్ వేసి నిగనిగలు ఆడిస్తూ ఉంటారు. మనం చూడంగానే తినాలని ఆశ పుడుతుంది. సో ఇట్లా కల్తీ అది అయిపోయింది. కల్తీ ఆహారము మొత్తం ఓల్డ్ సిటీలో మీరు కొంత చూడండి, మొత్తం కల్తీ అల్లం పేస్టు, కల్తీ బియ్యము, కల్తీ కారము, కల్తీ పసుపు, ఇవన్నీ కల్తీయే. ఈవెన్ ఆ పన్నీరు కూడా కల్తీ అయిపోతుందట. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇక మరి ఇవన్నీ తిన్నాక మనకు అనారోగ్యం కాకపోతే ఏమవుతుంది? 100% అనారోగ్య పాలవుతాం, నో డౌట్ అలా. సో ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కల్తీ పైన పోరాటం చేయాలి. కల్తీ ఫుడ్ పైన, కల్తీ ఆహారం పైన ఏదైతుందో ప్రతి దానిపైన పోరాటం చేయాలి. లేదనుకో ఇంకా పెరిగిపోతే ఉంటుంది. మనిషి యొక్క సగటు జీవితం కంప్లీట్గా 50 years లోపే అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఎంతవరకు మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కల్తీ ఫుడ్ పైన ఏది లేదండి. అన్ని ప్రభుత్వాలు కూడా కల్తీ ఫుడ్ను కనీసం నియంత్రించలేక ఆ మాఫియాకు తలగుతా ఉన్నాయి. దక్షిణాదిన వైద్య ఖర్చులు అత్యధికంగా అవుతున్న రాష్ట్రం అనేది దేశవ్యాప్తంగా భారీగా పెరిగినటువంటి ఆసుపత్రి ఖర్చులు మన దగ్గర దేశ సగటు కంటే 50% అధికం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొంత మెరుగు. ప్రైవేట్ దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు. గ్రామాల్లో సర్కారీ దవాఖానాల్లోనే ప్రసవాలు, ఆ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రైవేట్లోనే ఎక్కువ. అంటు వ్యాధులు తగ్గుతున్నప్పటికీ భారీగా పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధి బాధితుల సంఖ్య నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలో వెల్లడి అంటూ చూస్తాను. ఇది కనబడుతుంది కదా, వైద్యం బాధుడే బాధుడు. వైద్యానికే అత్యధికమైన ఖర్చు మనం పెడతా ఉన్నాం. సో ఎందుకు పెడతా ఉన్నాం? ప్రభుత్వ ఆసుపత్రులు సరిగా లేవు. గత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. సో ఇక ప్రజలు ఏం చేస్తారు? తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏ అపోలోకో, ఏ యశోదకో, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. అక్కడ పోగానే జేబులకు మొత్తం కూడా చిల్లులు పడుతూ ఉంటాయి. జనం కోసం అని పోతే నార్మల్గా పోతేనేమో 1000 రూపాయలు అవుతుంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతే కనీసం 1,00,000 రూపాయలు కానీ బయట పంపారు. ఇది పరిస్థితి తయారైంది. దాన్ని ఏమైనా నియంత్రిస్తున్నారా అంటే ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయారు.